హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలను చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో మంచి మసాలా ఫ్లేవర్తో వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా కరకరలాడే మసాలా వడలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ని వంపేసి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి 2 లేదా 3 గంటలు నానబెట్టుకోవాలి. 3 అవర్స్కి పప్పు చక్కగా నానిపోయింది. ఈ పప్పుని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. 10 మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ అంతా సపరేట్ అవుతుంది. మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మూత పెట్టి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పు నుంచి 3 స్పూన్స్ పప్పుని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పుని జార్లోకి వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నేను ఈ పప్పుని 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. పక్కకి తీసి పెట్టుకున్న శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వడలకి ఉల్లిపాయ నుంచి వచ్చే నీరే బైండింగ్గా సరిపోతుంది. ఈ వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి. బియ్యపిండి ప్లేస్లో శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఈ వడలకి పిండి ఈ విధంగా గట్టిగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని మరీ లావుగా కాకుండా, సన్నగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేలాగా ప్రెస్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఇలానే వడలను చేసుకొని ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు బాగా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి, లోపల సరిగా ఫ్రై అవ్వవు. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కొంచెం స్పైసీగా తినడానికి 4 పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలు రెడీ. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వేడివేడిగా కారంతో కానీ, టొమాటో కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటాయి. లేదా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ మసాలా వడలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.